దైవార్చన నిత్య స్తోత్రార్పణ అనే పాట పాడదాం. సత్య దైవార్చన నిత్య స్తోత్రార్పణ సదయుడౌ యేసుకే హృదయ ధూపార్చన సత్య దైవార్చన నిత్య స్తోత్రార్పణ సత్య దైవార్చన నిత్య స్తోత్రార్పణ సదయుడౌ యేసుకే హృదయ ధూపార్చన సదయుడౌ యేసుకే హృదయ ధూపార్చన సత్య దైవార్చన నిత్య స్తోత్రార్పణ సత్య దైవార్చన నిత్య స్తోత్రార్పణ కేవలం ఒక నోటి మాట చే అఖిల బ్రహ్మాండమును కేవలం ఒక నోటి మాట చే అఖిల బ్రహ్మాండమును బాపురే కడు రమ్యముగా నిర్మాణమునరించి బాపురే కడు రమ్యముగా నిర్మాణమునరించి నీతి న్యాయాలతో పూర్ణ జ్ఞానంబుతో నీతి న్యాయాలతో పూర్ణ జ్ఞానంబుతో ప్రేమతత్వంబుతో క్షేమరాజ్యంబుగా సకల విశ్వంబును బాగుగా ఏలేడి యేసురాజా ఇదే స్తోత్ర ధూపార్చన యేసురాజా ఇదే స్తోత్ర ధూపార్చన దేవదేవా ఇదే భక్త హృదయారాధన దేవదేవా ఇదే భక్త హృదయారాధన సత్య దైవార్చన నిత్య స్తోత్రార్పణ సత్య దైవార్చన నిత్య స్తోత్రార్పణ సదయుడౌ యేసుకే హృదయ ధూపార్చన సదయుడౌ యేసుకే హృదయ ధూపార్చన సత్య దైవార్చన నిత్య స్తోత్రార్పణ పరమ పావనుడవైయు పతిత మానవులయడ పరమ పావనుడవైయు పతిత మానవులయడ బలి బలి మితిలేని కరుణా జలధివై బలి బలి మితిలేని కరుణా జలధివై మనుజ పాపంబును దుర్మగా భూమియు మనుజ పాపంబును దుర్మగా భూమియు మరియ గర్భంబులు మత్య దేహుండవై మరియ గర్భంబులు మత్య దేహుండవై దీననాథుండవై సిలువపై యాగమై దీననాథుండవై సిలువపై యాగమై మరణమును గెలిచిన నిత్యుడా స్తోత్రము మరణమును గెలిచిన విజయుడా స్తోత్రము పరమదేవా ఇదే భక్త జన నైవేద్యము పరమదేవా ఇదే భక్త జన నైవేద్యము సత్య దైవార్చన నిత్య స్తోత్రార్పణ సత్య దైవార్చన నిత్య స్తోత్రార్పణ సదయుడౌ యేసుకే హృదయ ధూపార్చన
సదయుడవు యేసుకే హృదయదు పార్చన సత్యదై వార్చన నిత్య స్తోత్రార్పణ సత్యదై వార్చన నిత్య స్తోత్రార్పణ సత్యదై వార్చన నిత్య స్తోత్రార్పణ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఒకళ్ళు ప్రార్థన చేద్దాం. ప్రార్థన. తండ్రి నీకు స్తోత్రం, దేవానికి స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ కృపలో, నీ దయలో 7వ దినపు రాత్రికాల సమయంలోనికి మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టి ప్రభువా, నీ చిత్తానుసారముగా నీ మహిమార్థమే ప్రభువా జరిగిస్తున్న ఈ కూడికలను బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ఇంతవరకు మేమందరము కలిసి ప్రభువా పాడి స్తుతించడానికి మీరు చూపిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ సమయంలో మేమందరము కలిసి ప్రభువా నీ జీవం కలిగిన మాటల కొరకై వేచి ఉండగా ప్రభువా, పరిశుద్ధ ఆత్మదేవుడు మాతో మా అందరితో మీరు మాట్లాడండి ప్రభువా. నీ దాసుని నోటి నుండి ఏం మాట్లాడాలని ఉద్దేశించి ఉన్నావో ప్రభువా, ఏ మాటలతో నీ దాసుని సిద్ధపరిచి ఉంచావో ప్రభువా, ఆ మాటల ద్వారా ప్రభువా మా అందరిని తృప్తిపరచమని నీ పాదాలు పట్టుకుంటాం ప్రభువా. మరొకసారి ప్రభువా నీ వాక్యపు సారాంశములో ప్రభువా నీవేమై ఉన్నావో ప్రభువా, నిన్ను గూర్చిన స్పష్టత మాకు తెలియజేయమని పాదాలు పట్టుకుంటున్నాం ప్రభువా. మేము నేర్చుకున్న వారమే అనేకులకు నేర్పించేవారిగా ప్రభువా మమ్మల్ని తయారు చేయమని పాదాలు పట్టుకుంటున్నాం ప్రభువా. నీకు స్తోత్రాలు, వందనాలు. అలాగే ఎవరెవరైతే వీక్షిస్తూ ఉన్నారో వారితో కూడా మీరు మాట్లాడండి ప్రభువా. సార్వత్రిక సంఘం అంతటితో కూడా మీరు మాట్లాడి ప్రభువా, అయ్యా నీ సత్యవాక్యముని ఇక్కడి నుంచి మీ ప్రజలందరికీ మీరు వినిపించి మీరు మాత్రమే మహిమ పొందుకోమని, నీ దాసుని సిలువ చాటును మరుగుపరుచుకోమని, అయ్యా సమస్త మహిమ ఘనత ప్రభావ నీ పదలకు అప్పగించుకుంటూ మరొకసారి ప్రతివిధమైన దుష్టుల అంధకారపు శక్తులన్నింటినీ కూడా ప్రభువా, వాతావరణ పరిస్థితులన్నింటి ద్వారా ప్రభావ, వ్యక్తుల ద్వారా వస్తువుల ద్వారా పనిచేయాలని చూస్తున్న దెయ్యపు శక్తులన్నింటినీ యేసుక్రీస్తు నామం పేరిట బంధిస్తున్నాం ప్రభువా. సమస్త మహిమ ఘనత ప్రభావం నీ పదలకు అప్పగించుకుంటూ మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి దేవుని సన్నిధి కొరకు, దేవుని సత్యవాక్యము కొరకు, దేవుని ఆశీర్వాదం కొరకు చేరి వచ్చిన దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు. ప్రభువు నామములో శుభాలు. దేవుని సన్నిధిలో ఉన్న మనము ధన్యులము. ఎక్కడ 2-3 తన నామమును బట్టి కూడుకుంటారో వారి మధ్యలో ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆయన నామము పేరిట మనమందరం ఈ రాత్రి ఈ స్థలములో ఉన్నాం. వేరొక కారణం కాదు, మనం ఉండడానికి దేవుడే కారకుడు. కనుక తప్పకుండా తండ్రి త్రియేక దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి దేవునికి స్తోత్రం. 2 వచనాలు మీ దృష్టికి తేవాలని ఆశిస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి మొదటి వాక్యముగా యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. అలాగనే 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు. ఈ 2 వచనాలు మనం చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం దేవుని ఆత్మ సహాయముతో. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగున్నదేది ఆయన లేకుండా కలుగలేదు. మరొక వచనాన్ని 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనాలయ. క్రీస్తు యేసునందు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూసి మీ విషయమై ఆ దేవునికి నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోనూ అనగా
సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. దేవుడి పరిశుద్ధ లేఖనాలు మనందరి వినికిడిలో ధ్యానములో దీవించునుగాక. దేవుని పరిశుద్ధాత్మ ఈ రాత్రి మరొక్కసారి మనను దర్శించునుగాక. తన ప్రత్యక్షత మనకు అనుగ్రహించునుగాక. తన సత్యము మనకు బోధించి నేర్పించునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మిక్కిలి గొప్పదేవా, జీవాధిపతి, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మీ ప్రియ కుమారుడు, మా ప్రియ ప్రభు, మా రక్షకుడైన యేసు ప్రభు పరిశుద్ధ నామమున నీ పరిశుద్ధ సన్నిధిని కలిగున్న కృపను మాకిచ్చినందుకు నీకు స్తోత్రాలయ్యా. కన్న తండ్రి, అగ్ని నిలిచే స్థలం ప్రభువా నాయన, ఎవరు కూడా తెగించి అక్కడకు రాకూడదని ప్రభువా మోషే ద్వారా హెచ్చరించబడ్డారు. అయినప్పటికీ అయా మీ ప్రియకుమారుని రక్తము ద్వారా, ప్రాణ త్యాగము ద్వారా నువ్వున్నటువంటి అతి పరిశుద్ధ స్థలానికి రాగలిగిన కృపను మాకు ఇచ్చినందుకు నాయన మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. మేమేమై ఉన్నామో అదంతా నీ కృప, అదంతా నీ కృప నాయన. నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. అయా గొప్ప రక్షణ భాగ్యాన్ని మాకిచ్చి మాలో ప్రవేశించి మీరు చేస్తున్న ప్రతి మేలును బట్టి నాయన మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మమ్మల్ని అందరినీ సంఘముగా ప్రేమించి, సమాజముగా ప్రేమించి నాయన మీ సన్నిధిలో ఉండడానికి మీరే ఆశించి నిర్ణయించి మాకిచ్చిన ఈ ప్రేయర్ మీటింగ్స్ని బట్టి, ప్రార్థనా కూడికల కొరకు నాయన మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఆశతో ఆసక్తితో చేరి వచ్చిన ప్రియులందరి కొరకు నీకు స్తోత్రాలయ్యా. వచ్చిన ప్రియులందరినీ కూడా దీవించండి. ఇంకా ఎవరైతే మీ ప్రణాళికలో మీ చిత్తంలో ఉన్నారో ప్రభువా తండ్రి, వారిని తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాం నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంతవరకు తోడుగా ఉన్నారు ప్రభువా. కొన్ని కీర్తనలు పాడుకున్నాం, మీ ఘనమైన నామాన్ని ఒప్పుకుంటూ మిమ్మల్ని స్తుతించి ఆరాధించాం. మహిమ మీకు కలుగును గాక, ఘనత మీకు కలుగును గాక, ప్రభావాలు మీకే చెల్లును గాకయ్యా. మా స్తుతులు మీరు అంగీకరించి, ఆస్వాదించి, ఆగ్రాణించి, ఆసీనులై ప్రభా మీరు దిగి వచ్చిన ఆయన నాతో మాట్లాడమని, మిమ్మల్ని గురించిన ప్రత్యక్షత మాకు అనుగ్రహించిన ఆయన మమ్మల్ని ఆశీర్వదించమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మీ దాసుడను మీ సేవకుడను నన్ను మీ పాదాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభు పరిశుద్ధ నామమున స్తుతించి స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువుకు స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని కొరకు చేరి వచ్చిన ప్రియులైన మీ అందరికీ మరొక మారు వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లరా, మనం చదువుకున్నటువంటి లేఖన భాగం దేవుడు ఏమై ఉన్నాడు అని లేఖనం చెప్పిందో, మరి దేవుడు ఏమై ఉన్నాడు అనేది యోహాను సువార్త 1వ అధ్యాయం 1-2 వచనాల్లో చెప్పబడింది. ఆ ఏమై ఉన్న దేవుడిని పిల్లరా నమ్మేరు నమ్మలేదనేది ఇక్కడ కొరింథీయుల విషయమై మనం చూస్తున్నాం. అంటే లేఖనము యేసు ప్రభువుని గురించి ఏమైతే చెప్పిందో, ఏమైతే వివరించిందో పిల్లరా, ఆ విషయములో ఈ కొరింథీయులు ఏమై ఉన్నారంట. చదువుదాం 4-5 వచనాలు. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృప, దేవుని స్తోత్రం, దేవుని కృపను వారికి ఇవ్వబడిందంట. దేవుడు వారికి అనుగ్రహించాడు. ఎవరిని బట్టి? యేసు ప్రభువుని బట్టి కదా. యేసు ప్రభువుని బట్టి దేవుని కృప వారికి అనుగ్రహించబడింది. ఇందుకొరకు ఈ విషయమై మా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. దేవునికి స్తోత్రం. క్రీస్తును గురించిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున దేవునికి స్తోత్రం. ఏం జరిగిందంట? క్రీస్తును గురించిన సాక్ష్యము వారిలో ఏం చేయబడింది? ముద్రించబడింది, స్టాంప్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఇక దాన్ని ఎవరు కూడా చెరపలేరు. అలాగూ పిల్లరా స్థిరమైపోయింది అన్నమాట. అంటే క్రీస్తును గురించిన సాక్ష్యం, క్రీస్తు ఏమై ఉన్నాడు అనేటువంటి విషయం వాళ్ళ హృదయాల్లో ముద్రించబడింది. దాన్ని ఎవరు కూడా చెరపలేనటువంటి పరిస్థితి. యోహాను సువార్త 1వ అధ్యాయం అక్కడ ఏదైతే చెప్పబడిందో అదంతా కూడా వీళ్ళలో ఏమైపోయింది? ప్రింట్ అయిపోయింది. అది క్రీస్తును గురించిన సాక్ష్యము వీళ్ళ హృదయాల్లో స్థిరపరచబడింది. ఇది కావలసినటువంటి పరిస్థితి. ఎందుకంటే మన జీవితం అంతా కూడా యేసు ప్రభువుతో ఆధారపడి ముడిపడి ఉన్నది. మన లైఫ్ అంతా కూడా పిల్లలు మనం ఏదైతే అనుకుంటామో, మన సంతోషానికి, మన సమాధానానికి, మన బలమునకు, మన జయమునకు ఏదైతే కారణమై ఉందో అదంతా కూడా ప్రభువులో ఉన్నదన్నమాట.
కాబట్టి మన మంచి జీవితం అంతటి మీద కూడా యేసు ప్రభు మీద ఆధారపడి ఉన్నది, ఆయనతో ముడిపడి ఉన్నది. అది ఆయనతో ముడిపడి ఉన్నది. యేసు ప్రభు విషయమై మనము స్థిరులమై గనుకుంటే, స్థిరపడిన వారమై గనుకుంటే మనము ఆదరించబడతాం, మనం దీవించబడతాం పిల్లలు. ఎందుకంటే కొలసై పత్రికలో కూడా చెబుతాడు కదా, 2 మాటలు ఉన్నాయి అక్కడ, అవి మీ దృష్టికి తీసుకొస్తాను. అపోస్తలుడైన పౌలు కొలసైలకు రాసిన పత్రిక, దేవునికి స్తోత్రం కలుగును గాక. కొలసై పత్రిక, ప్రభువుకు మహిమ ఘనత కలుగును గాక. 2వ అధ్యాయము అమ్మ మొదటి నుంచి, మీ కొరకును లవొదికయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును ఎంతగా పోరాడుచున్నాను. అంటే పౌలు పోరాటం ఏంటంట? క్రీస్తుని తెలియపరచటము, అదా క్రీస్తును చూపించడం పౌలు పరిచర్య. అంటే మనుషులందరి సమస్య కూడా ఈ వ్యక్తితో ముడిపడి ఉంది, యేసు ప్రభు అనేటువంటి వ్యక్తితో ఆధారపడి ఉంది కనుక మనుషులకు మెయిన్ నీడ్, ముఖ్యమైన అవసరత ఏంటంటే యేసు ప్రభువే. అది మనుషులకు కావలసిన ముఖ్యమైన అవసరత ఏంటంటే యేసు ప్రభువే. యేసు ప్రభువు కావాలి మనుషులకు, మనుషుల జీవితానికి యేసు ప్రభువు కావాలి. అది ఎందుకంటే తండ్రి అయిన దేవుడు ఆయనను మన కోసమే పంపించాడు. ఆయన పుట్టినప్పుడు అంట ఒక పేరు పెట్టబడింది. ఏందా పేరు చెప్పండి? ఆయన ఒక పేరు పెట్టబడింది, అదేమిటంటే ఇమ్మానుయేలు. ఏం పేరంట? ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనే మాటకు అర్థం ఏంటంటే మనకు తోడయ్యున్న దేవుడు. అది ఇమ్మానుయేలు అనే పేరుకి అర్థమైంది, మనకు తోడయ్యున్న దేవుడు. అంటే ఆయనను తండ్రి అయిన దేవుడు ఎందుకొరకు పంపించాడంటే మనకు తోడుగా ఉండడానికి పంపించాడు. అది మనుషుల యొక్క సమస్య అంతా యేసు ప్రభుతో ముడిపడి ఉందమ్మా. అది మనుషులకు ఎవరు కావాలంటే, అంటే నీకైనా నాకైనా మానవులందరికీ ఎవరికైనా సరే యేసు ప్రభు కావాలి, యేసు ప్రభు కావాలి. కాబట్టి ఆ యేసు ప్రభువుని తెలియజేయటానికి, యేసు ప్రభువుని ప్రకటించడానికి పౌలు ఇక్కడ ఎంతో ఆరాటపడుతున్నాడంట. నేను పోరాడుచున్నాను అన్నాడు. చూడండి మాట, నేను పోరాడుచున్నాను. ఎందుకోసం అంట ఈ పోరాటం? ప్రజలకు క్రీస్తుని చెప్పడానికి, ప్రజలకు క్రీస్తుని చెప్పడానికి. కాబట్టి మన పోరాటం, మన ప్రయాస ఏమిటో ఒకసారి మనం ఎరిగిన వాళ్ళమై ఉండాలి. ఉదయకాలం నాకు ఒక తలంపు వచ్చింది బైబిల్ ధ్యానం చేసేటప్పుడు. చిలకలూరిపేటలో మొత్తం ఎన్ని వార్డులు ఉన్నాయి? 37, 38 ఆ సంఖ్యలో ఉన్నాయి. సరైన సంఖ్య నాకు తెలియదు. అయితే ఒక తలంపు నాకు వచ్చింది ఏమిటంటే, అసలు ఎక్కడెక్కడో పోవటం కాదు, పోదాం తీసుకెళ్తే, దేవుడు తీసుకెళ్తే. అసలు మనం ఉన్న పట్టణంలో ప్రతి వార్డును మనం రీచ్ అయ్యాం అన్న సాక్ష్యం ఉందా మనకి? మేము మా చిన్న పరిచర్య ద్వారా మా పట్టణంలో ఉన్న ప్రతి వార్డుకు మేము రీచ్ అయ్యాం, ప్రతి వార్డుకు మేము వెళ్ళాం. ప్రతి వార్డులో ప్రార్థన చేద్దాం, ప్రకటించాలి. ప్రతి వార్డుకు వెళ్ళి మనం ప్రకటించమన్న సాక్ష్యం కావాలి. ఆ ప్రార్థన చేసి వెంటనే దేవుడు ఆ తలంపించినప్పుడు, ప్రభువా ఈ సహాయం చేయ, ఇలాగ చేయటానికి కృప చూపించయ్యా. ఎన్ని వార్డులు అయితే ఉన్నాయో ఏం కాదు, అక్కడ ఎవరో ఒకళ్ళు ఉంటారు. మనం ఆసక్తి కలిగి ఉండాలి, కానీ అక్కడ మనం పాదం పెట్టే వాళ్ళని ఎవరో ఒకళ్ళు అక్కడ దేవుడు ఏర్పాటు చేస్తాడు. విశ్వాసం కలిగి ఉండాలి మనం, అది గుర్తుపెట్టుకోండి. అక్కడ ఎవరున్నారు, ఆ ఏరియాలో ఎవరున్నారు, ఈ ఏరియాలో ఎవరున్నారు అనొద్దు, ఉంటారు. మనం మనలో ఆశ ఉంటే, దేవుని వాక్యం ప్రకటించాలనే ఆశ మనలో ఉంటే ఖచ్చితంగా దేవుడు దాని కొరకు సిద్ధపరుస్తాడు, ఎవరినొకరిని ఏర్పాటు చేసుకుంటాడు. కాబట్టి ఈ ఆశ కలిగిన వాళ్ళమై మనం ఉండాలి. పిల్లరా, పోరాడుచున్నాను. దేని కొరకు ఈ పోరాటం అంటే, మనుషులకు ప్రభువు కావాలి, ప్రభువుని అందించేందుకు, ప్రభువుని ప్రకటించేందుకు. ఇదిగో మీ జీవితం అంతటికీ చాలిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. అది మీ జీవితం అంతటికి ఇదిగో ఈయన కావాలి, మీకు అది ఈయన కావాలి. ఆయన అనేకులకు మనం తెలియపరిచేవారం. ఆయన పోరాటం అది. ఎందుకంటే అక్కడ అంటాడు కదా, క్రీస్తుని స్పష్టముగా తెలుసుకొనుట వలన మీ హృదయములలో, చూసారా, అంటే ఆయన మనకు అర్థమైతే హృదయాలు ఏముండిద్దంట? ఆదరణ ఉండిద్ది, ధైర్యం ఉండిద్ది, బలం ఉండిద్ది. లోపల ఒక ఆయన ఉన్నాడు, ఒక ఆయన నమ్ముకొని ఉన్నాను నేను. ఆయన లోపలుంటే మనం భయపడమన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువు ఉండాలి, ఆయన కావాలి మనుషులకు. ఎందుకంటే మనకు అవసరమైంది ఏదో ఆయనలో ఉందంట. కింద వచనం కదా, 3వ వచనం చూడమ్మా, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు, దేవునికి స్తోత్రం, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనలోనే ఉన్నవి, ఆయనలోనే ఉన్నవి.
ఆయనలోనే ఉన్నాం. అందుకే దైవ సేవకులు యేసన్న గారు అన్నారు, సర్వకృపానిధివి సంపదలగనివి, సర్వకృపానిధివి సంపదలగనివి, సకలము 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 చేయగల నీవైపేనా, కన్నులెత్తి చూచెదా. సకలము చేయగల నీవైపేనా, కన్నులెత్తి చూచెదా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి పొదువతో నేను కుమిలెదనా, పొదువతో నేను కుమిలెదనా. చప్పట్లో. నీవు నాకుండగా నీవే పాడదాం. నీవు నాకుండగా నీవే నీవేనా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన పండవు, నీవేనా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల పాడదాం. నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నిత్యము కదలని నిత్యము కదలని సీయోను కొండపై యేసయ్యా 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 యేసయ్యా, నీదు ముఖము చూచుచూ పరవశించి పాడేదా. యేసయ్యా 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 యేసయ్యా, నీదు ముఖము చూచుచూ పరవశించి పాడేదా. కలవరపడినే నా కన్నులెత్తుదునా, కొండల వైపు పొదువతో కుమిలెదనా, పొదువతో నేను కుమిలెదనా. దేవునికి స్తోత్రం. ఆరాధించినప్పుడు దేవుని శక్తి నీ మీదకి వచ్చింది, దేవుని కృప నీ మీదకి వచ్చింది. మౌనగుంటే ఏమి రాదు, నేర్చుకోవాలి, భక్తి నేర్చుకోవాలి. నాకైతే ఎగరాలనిపించింది, మీరు ఏమన్నా అనుకోండి. దేవునికి మీకేమనిపించలేదా? అక్కడే ఉంది మన ఆశీర్వాదం అంతా, ఆయన ఆరాధించటంలోనే ఉన్నది. పిల్లల దేవునికి స్తోత్రం. దీనికి చాలామంది ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు, అది నాకు బాధ. ఇవ్వాల్సిందే కానీ వాక్యానికి తక్కువ ప్రాముఖ్యత ఇస్తారు, ఆరాధనకు పెంచిస్తారు. గంట చేపిస్తారు, గంట ఆరాధన చేయాలి నుంచొని, అప్పుడు అన్నమాట. అప్పుడు ఏదో రెండు మాటలు చెప్పి పంపిస్తారు. అది నాకు ఇష్టం ఉండదు.
ఆరాధన చేయాలి, దేవుని వాక్యమును బాగా వినాలి. అప్పుడు దేవుని సన్నిధి, దేవుని శక్తి, దేవుని మహిమ దిగొచ్చిదే. ఆరాధించకపోతే వచ్చిదా? కాబట్టి నేర్చుకోండి పిల్లరా, పిచ్చోళ్ళు అయిపోండి. అర్థమైంది? ఆరాధించేటప్పుడు పక్కన చూడబాక, నన్ను చూస్తున్నారేమోనని ఒక గుద్దండి, ఒక గుద్దు. కళ్ళు మూసుకో, నాకెందుకు, నా వైపు ఏం చూస్తా? ఆరాధించేటప్పుడు నా వైపు ఏం చూస్తా? బుద్ధి లేదో? నువ్వు కూడా ఆరాధించుకో దేవుణ్ణి, దేవుడు దీవిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అట్ట సప్పకుంటే నాకు నచ్చదు. దేవునికి స్తోత్రం, కృపమ చెప్పు, స్తోత్రం. అది దేవుని శక్తి దిగొచ్చింది ఏమీ లేదు. పిల్లరా, నేను ఏం చెబుతూ ఉన్నానంటే, మనకు అవసరమైనంత కూడా రక్షకుల్లోనే ఉంది. అది నీ సమస్యకు అంతటికీ ఆయన చాలినవాడు. అది నీకేది అవసరమో అది ఆయనలో ఉంది. మనుషుల సమస్య దేవుని మీద ఆధారపడి ఉంది. ఆయన కావాలి మనకు. అది ఆయన ప్రజలకు అందించడం కోసమే అపోస్తలులు ప్రాణత్యాగం చేశారు. మా ప్రాణాలు పోయినా పర్లేదు, ఈ రక్షకుడిని ప్రపంచమంతా మేము పరిచయం చేయాలి. అది ప్రజలకు కావలసింది, మనుషులకు కావాల్సింది రక్షకుడు. ఎందుకంటే ఆదరణ, ధైర్యం, బలము, జయము యేసు ప్రభువులో ఉంది. కనుక కింద వచ్చిన ఏమన్నాడు? బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలో అది ఆయన యందే గుప్తములై ఉన్నవి. అది ఆయన యందే గుప్తములు. ఇంకా చెప్పండి, కృపజూపుటలో ఐశ్వర్యవంతుడు. ఆయన ధనవంతుడు, బలవంతుడు, జ్ఞానవంతుడు, పరిశుద్ధుడు, ఐశ్వర్యవంతుడు. నీకేం కావాలి? అదే నీకు ఏదో అవసరమో అది ఆయన ఇవ్వగలడు. అది ఆయన దగ్గర ఉంది. బలము లేదా? రోగం అంటే అదే కదా మరి. రోగులంటే బలహీనులు కదా. ఆయన నీకు శక్తిని ఇవ్వగలడు. అదే బలము లేని వారికి ఆయన బలమునివ్వ. జ్ఞానం లేదా? జ్ఞానం ఇస్తాడు. ఇంకేం చెప్పండి? పరిశుద్ధత లేదా? పరిశుద్ధత ఇస్తాడు. మనకి ఏది అవసరమో, డబ్బు లేదా? డబ్బు ఇస్తాడు యేసయ్య. ఐశ్వర్యవంతుడు. అది యేసయ్య ఐశ్వర్యవంతుడు. మనం అడగాలి, ప్రభువా ఏదో చేసానయ్యా, బుద్ధి తక్కువై క్షమించయ్యా, ఇందులోంచి బయటకు తీస్తారా ప్రభువా. ఈ కోటాలు అయ్యేటప్పటికల్లా ఒక అద్భుతం నేను చూడాలయ్యా, అద్భుతం చూడాలి తండ్రి అని ప్రార్థన చేసుకోండి. ఒక అద్భుతం చూడాలయ్యా, నువ్వు గొప్ప కార్యం చేసే దేవుడవు. లేకపోతే నేను గట్టెక్కలేనయ్యా, నువ్వు చెయ్యాలి. చేయకపోతే లాభంలా అని కూర్చోండి. యేసయ్య పాదాల దగ్గర కూర్చోండి. అర్థమైందా? అది పెనుయేలు ప్రార్థనా కోడికలు, అది ఎబ్బేకు ప్రార్థనా కోడికలు వినియోగపరుచుకోండి, ప్రార్థన చేసుకోండి, కూర్చోండి ప్రశాంతంగా. కొద్ది నిమిషాలన్నా యేసయ్యతో మాట్లాడుకోండి. ప్రభువా నా స్థితిది, నా గతిదయ్యా అని ప్రార్థన చేసుకోండి. పిల్లరా, ఏం చెబుతున్నానంటే, మనుషులకు యేసు ప్రభు కావాలి. ఎందుకంటే మనుషులకు ఏదైతే అవసరమైందో అదంతా ప్రభువులోనే ఉన్నది. యేసు ప్రభు ఎవరనేది పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాల్లో రాయించాడు. దాన్ని అపోస్తలు తీసుకొని ప్రకటించినప్పుడు దాన్ని కొరింథీ విశ్వాసులు నమ్మారంట. అది క్రీస్తును గురించిన సాక్ష్యము వారిలో స్థిరపడింది. మాకు కావలసిన ఆయన, మాకు అవసరమైన ఆయన దొరికేసాడు. ఈయన మాకు చాలు, నా జీవితం అంతటికీ ఈయన సరిపోయిన వాడు, నాకు ఏది కావాలో దాన్ని ఈయన ఇవ్వగలడు అని పిల్లరా, క్రీస్తును గురించిన సాక్ష్యములో వాళ్ళు ఏమయ్యారంటే స్థిరపడ్డారు. కనుక మనము స్థిరపడాలి. కదిలే వాళ్ళంగా మనం ఉండకూడదు. యేసు ప్రభు ఎవరనే విషయాన్ని పిల్లర మనం స్థిరపడిన వారంగా ఉండాలి. ఈ రాత్రి కొన్ని విషయాలు చెప్పాలని పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడ్డాను. ఈ ప్రారంభం మొదలుకొని నూతనమైన ప్రత్యక్షతలు ప్రభు అనుగ్రహిస్తూనే ఉన్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది కనుక ఈ విషయాలు చెబుతున్నాను. ఇంకా చెప్పుకోవాల్సినవి, మనం నేర్చుకోవాల్సినవి చాలా విషయాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం పిల్లల. యేసు ప్రభు ఆయన గురించిన సాక్ష్యము వారిలో స్థిరపడి ఉన్నది. ఇక ఎవరు వారిని కదిలించలేకపోయారు. కనుక ఆయనను గురించిన సాక్ష్యము మనము స్థిరపడిన వాళ్ళంగా, కదలని వారంగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఆయన ఏమై ఉన్నాడో కొన్ని విషయాలు ఈ రాత్రి నేను మీకు లేఖనాల్లో చూపిస్తా. ఆయన ఏమై ఉన్నాడు అంటే ఆయన దేవుడు కదా. ఆయన దేవుడు. యేసు ప్రభువు ఎవరంటే ఆయన దేవుడు. ఈ దైవత్వాన్ని గురించి ఇప్పుడు ఫైట్ జరుగుతుంది యూట్యూబ్లో. అట్లా కాదంటారు కొందరు. అట్లా కాకపోతే మనకు విలువ ఎక్కడుంది బాబు? ఆది లేనివాడు, అంతము లేనివాడు. అర్థమైందా? ఎవరైనా మెల్కీసి దేవుని కుమారుని పోలినవాడు. దేవుని కుమారుడు ఎలాంటి వాడో కింద మెల్కీసిదేకును పోలినవాడంట. మెల్కీసిదేకు అంటే ఎవరు? నిన్న చెప్పుకున్నాం మనం.
మెల్కిసెదెకు ఎవరిని పోలి ఉన్నాడంట? దేవుని కుమారుని పోలిన వానికి ఉన్నాడు. అంటే మెల్కిసెదెకు ఎలాగున్నాడు? తండ్రి లేనివాడుగా, తల్లి లేనివాడుగా, ఆది అంతం లేనివాడుగా, వంశావళి లేనివాడుగా ఉన్నాడు. మరి ఇవన్నీ లేనివారు ఎవరు అవుతారు? అవన్నీ ఉన్నవాడు మానవుడు అవుతాడు, అవి లేనివాడు దేవుడు అవుతాడు. దేవునికి స్తోత్రం. అది అవన్నీ ఉన్న మనమేమో మానవులు అవుతాము, అవేవి లేనివాడు ఆయన దేవుడు అవుతాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు ఎవరంటే దేవుడు. బైబిల్ ఖచ్చితంగా చెప్పింది. ఈ స్టాండ్ మీద నిలకపోతే రేపు భయంకరమైన తీర్పును మనం ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ విషయం లేఖనాల్లో నుంచి ఎక్కడెక్కడ యేసు ప్రభు గురించి ఇలాగ చెప్పబడింది, ఈ విషయాలు వెలుగులోకి తీసుకొచ్చి ఈ రాత్రి మీకు చెబుతాను పిల్లరా. దేవునికి స్తోత్రం. మొట్టమొదట దేవునికే మహిమగా ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వచనమే అది యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనమమ్మ. ఆది యందు ఏముండెను? వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. దేవునికి స్తోత్రం. వాక్యము, అది సంగతి. వాక్యము ఏమై ఉండెను? దేవుడై ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. ఈ మాటను ఎక్కడ తీసుకుంటారు నాకు అర్థం కాదు. ఈ కాదన్న వాళ్ళందరూ కూడా పిల్లరా, అర్థమైందా? ఆయన పుట్టినవాడు, ఆయన కుమారుడు, ఆయన సహోదరుడు, అర్థమైందా? ఇట్లాంటి అవన్నీ కూడా యేసు ప్రభు శరీరాన్ని ధరించుకున్నప్పుడు ఆయన చేసిన పనులను బట్టి ఆయనకి ఇవ్వబడినటువంటి బిరుదులే తప్ప, అర్థమైందా? ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన తీసుకున్న బిరుదులే తప్ప అసలు ఆయన ఏమై ఉన్నాడంటే ఆయన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? మరొక ఘనమైన పని జరిగించడానికి ఆయన కుమారుడుగా అయ్యాడు. కానీ కుమారుడు కాక మునుపు తండ్రిలోనే ఆయన యుగాలు నిక్షిప్తమై ఉన్నాడంట. ఆయన అక్కడే ఉన్నాడు. దేవునికే మహిమ కలుగునుగా. తండ్రిలోనున్నాడు. ఒక పని చేయటం కోసం ఆయన కుమారుడుగా వెలుపలికి రావలసినటువంటి పరిస్థితి. అలాగే లోకానికి వచ్చినప్పుడు కొన్ని పదవులు ఆయన తీసుకున్నాడు, కొన్ని బాధ్యతలు, కొన్ని పనులు తీసుకున్నాడు. కాబట్టి ఆ పనికి తగ్గట్టుగా ఆయనకు పేరు ఇవ్వబడింది. బైబిల్లో యేసు ప్రభు సహకారి అనే మాట ఉంది. యేసు ప్రభు ఎవరంటే సహకారి. తర్వాత ఆయన సహోదరుడు అనే మాట ఉంది. ఇవన్నీ కూడా ఈ లోకానికి వచ్చినాక ఆయన చేసే పనులకు ఇవ్వబడిన బిరుదులు ఇవి. ఆయన చేసే పనులకు ఇవ్వబడిన నేమ్స్ ఇవన్నీ. అసలు ఆయన కాదు. సహకారి అంటే దాని అర్థమైంది, నువ్వు గుంటలో పడితే నిన్ను పైకి తీసుకురావటానికి ఆయన ఒక హెల్పర్ అయ్యాడు. అంతేగాని నిజంగా హెల్పర్ కాదు ఆయన. ఆయన గాడ్. సహకారి అనే మాట ఉంది, సహోదరుడు అనే మాట ఉంది, స్నేహితుడు అనే మాట ఉంది. యేసు ప్రభు ఎవరు చెప్పండి? స్నేహితుడు, సహోదరుడు, ఇంకా చెప్పండి, సహాయకుడు అనే మాట ఉంది. యేసు ప్రభు సహాయకుడు. శోధనలో ఉన్న వారికి ఆయన సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఆయన సహాయకుడు. సత్య సాక్షి. ఆయన సాక్షి. సాక్షి అనేది కూడా ఒక బిరుదు అన్నమాట, పేరు అది. అర్థమైందా? సాక్షి. సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికి నేను ఈ లోకానికి వచ్చాను. సత్య సాక్షి అనేటువంటి పేరు యేసు ప్రభువుకు ఉంది. ఇలాగూ బిరుదులు అన్నమాట. ఆయన చేసిన మన కొరకు ఆయన చేసిన పనులకు ఇవ్వబడిన బిరుదులు తప్ప ఆయన అస్సలు ఒరిజినల్గా ఏమై ఉన్నాడంటే ఆయన దేవుడై ఉన్నాడు. ఇది మొట్టమొదటి నమ్మాలి మనం. దాని మీద మన విశ్వాసం, తర్వాత ఏటి మీద నువ్వు విశ్వాసం ఉంచకపోయినా మొట్టమొదట గాడ్ అనేది ఆ మాట మీద నీ విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభు ఎవరంటే కుమారుడు, సహోదరుడు, సహకారి, ఇట్ట రాబాకు. ఇవన్నీ తర్వాత చెప్పుకుందాం. అసలు ఇవన్నీ లేకమునుపు ఆయన ఏమై ఉన్నాడంటే దేవుడై ఉన్నాడు. అది దేవుడై ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఆదిలో ఉన్నాడు. ఆదిలో ఉన్నాడు. ఆదిలో ఉన్నాడు. జీవవాక్యము. 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి. దేవునికి స్తోత్రం. జీవవాక్యమును గూర్చినది ఎవరా? జీవవాక్యము ఆది నుండి పిల్లరా ఆయన ఉన్నాడంట. దేవునికే మహిమ కలుగునుగాక. ఆది నుంచి ఆయన ఉన్నాడు. జీవవాక్యం అంటే యేసు ప్రభువుకి ఇవ్వబడిన మరొక పేరు ఏమిటంటే జీవవాక్యము. అది జీవవాక్యము. ఆ వాక్యమే ఏ వాక్యము? జీవమై ఉన్న వాక్యము, ఆదిలో ఉన్న వాక్యము. ఆ వాక్యము శరీరధారి అయి, అది శరీరధారి అయ్యాడు. శరీరధారి కాక మునుపు ఆదిలో ఉన్నాడు.
అక్కడ ఉన్నాడు అనమాట. కాబట్టి ఆదిలో ఉన్నటువంటి ఆయనను బైబిల్ మనకి ఏం చెప్పిందంటే గాడ్, దేవుడు అని చెప్పింది. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే అది వాక్యమయ్యున్న దేవుడు. దేవునికి స్తోత్రం. వాక్యమయ్యున్న దేవుడు నంబర్ 1. అది వాక్యమయ్యున్న యేసు ప్రభు ఎవరు చెప్పండి? వాక్యమయ్యున్న దేవుడు. ఇంకా మనం చూద్దాం పిల్లరా, యెషయా గ్రంథము 9వ అధ్యాయము. దేవునికే మహిమ కలుగునుగాక. మనందరికీ తెలిసినటువంటి మాట. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా కుమారుడు అనుగ్రహింపబడెను. అసలు ఇది యేసు ప్రభువుని గురించిన మాట లేకపోతే కాదా? ఈ ప్రవచనం యేసు ప్రభుదేనా? ఇది మొట్టమొదటి నమ్మాలి. యేసు ప్రభువుని గురించి అయితే అక్కడ చెప్పిన మాటలన్నీ మనం నమ్మాలా. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారము. అది ఏ భారం ఉందంట? రాజ్యభారము. ఏ రాజ్యభారం? ఈ లోక రాజ్యభారం. ఇదంతా కూడా తొలగిపోయింది. మళ్ళా తీసుకోవటానికి యేసు ప్రభు ఒక భారంతో వచ్చాడు. ఇదంతా దేవునిది. దుష్టుడు ఏం చేశాడు? ప్రథమ మానవుణ్ణి మోసగించి వాడు తీసుకున్నాడు, వాడు వశపరుచుకున్నాడు. అందుకే లూకా సువార్త యేసు ప్రభు శోధించబడే సందర్భంలో, దేవుని కుమారుడా నాకు నమస్కారం చేస్తే ఇదిగో ఈ రాజ్యము దాని మహిమ చూడు, ఈ లోకము దాని మహిమ చూడు, అదంతా నీకు ఇస్తానన్నాడు. వాడికి ఎక్కడది? ఆదామును మోసగించి తీసుకున్నాడు అనమాట. నాకు అప్పగించబడింది అన్నాడు. అయితే యేసు ప్రభు ఎందుకు వచ్చాడంట? రాజ్యభారంతో. అదంతా తీసుకొని మళ్ళా తండ్రికి అప్పగిస్తాడని 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో మనం చూస్తాం. మళ్ళా తండ్రికి రాజ్యాన్ని అప్పగిస్తాడు, అప్పుడు అంతం వచ్చును అనే మాట ఉంది. చూస్తారు ఒకసారి 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము. దేవునికి అటు తరువాత సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి ఏం అప్పగిస్తాడు? బలమును, అధికారమును కొట్టివేస్తాడు. ఎవరు బలం, ఎవరు ఆధిపత్యం, ఎవరు అధికారం? సాతాను యొక్క బలము, సాతాను యొక్క అధికారం, సాతాను యొక్క ఆధిపత్యాన్ని కొట్టేసి రాజ్యం తీసుకొని మళ్ళా తండ్రికి అప్పగిస్తాడు. దేవునికి స్తోత్రం. అది ఆయన భుజముల మీద ఏముంది? రాజ్యభారం ఉంది. ఏమై ఉన్నాడు ఆయన? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, దేవునికి స్తోత్రం, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. ఎవరంటేనా? నిత్యుడగు తండ్రి. అంటే కుమారుడుగా వెలుపలికి రాకమునుపు తండ్రిలోనే ఉన్నటువంటి వాడనమాట. కాబట్టి తండ్రి, నిత్యుడగు తండ్రి. యేసు ప్రభుకు ఆనేము కూడా పెట్టబడింది. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురని మనం అనుకుంటాం. ఒక సందర్భాన్ని బట్టి ఆయన అలా కావాల్సి వచ్చింది. అయితే ఆ ముగ్గురు ఒకటే. మనం నమ్ముతున్నది పిల్లరా, ఒకరైన ముగ్గురు దేవుడు, ముగ్గురైన ఒక దేవుడు. అర్థమైంది మీకు? ఒకడైన ముగ్గురు దేవుళ్ళు, ముగ్గురైన ఒక దేవుడు. ఇది త్రిత్వం అంటారు దీన్ని. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవులు. వారు ముగ్గురు ఒకటే, కానీ వేరువేరుగా మనకు కనబడతారు. మళ్ళా ముగ్గురు ఒకటే. ముగ్గురు ఒకటి. ఇది ట్రినిటీ అంటారు అన్నమాట దీన్ని. త్రిత్వం ఆ మాట ఉండదు, కానీ బైబిల్ అంతా మనం చూస్తున్నప్పుడు అట్లా కనపడింది మనకి. తండ్రి కనపడతాడు, కుమారుడు కనపడతాడు, పరిశుద్ధాత్మ దేవుడు కనపడతాడు. తండ్రికి ఉన్న పేరే కుమారుడికి ఉండిద్ది, కుమారుడికున్న పేరే పరిశుద్ధాత్మకు ఉండిద్ది. ముగ్గురు సమానులే. తండ్రి దేవుడు అని ఉంది, కుమారుడు దేవుడు ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు ఉంది. మరి ముగ్గురు దేవుళ్ళ కాదు. అది ముగ్గురు ఒకటై ఉన్న దేవుడు, ఒకడు ముగ్గురై ఉన్న దేవుడు. ఇది ట్రినిటీ. దేవునికే ఇది మనకు బైబుల్ నేర్పించిన సత్యం. ముగ్గురుగా బైబుల్ మనకు కనబడుతుంది, కానీ ముగ్గురు కాదు, ఒకటే. మళ్ళా దేవునికే మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువుని గురించి మాట్లాడుకున్నాం. యేసు ప్రభు ఎవరంటే వాక్యమయ్యున్న దేవుడు. ఉందా రెఫరెన్సు? బైబిల్లోనే ఉందా? వాక్యమయ్యున్న దేవుడు. 2 బలవంతుడైన దేవునికి స్తోత్రం. ఏ దేవుడు ఆయన? బలవంతుడైన దేవుడు. ఎందుకు ఆ మాట చెప్పబడింది? అర్థమైంది. బలహీనులంగా బాధపడొద్దు, బలహీనతను బట్టి భయపడొద్దు. బలమిచ్చే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం.
ఎందుకు ఆ మాట చెప్పబడిందంటే మనకు బలం ఇవ్వటానికే. ఆయనలో లేకపోతే మనకేమిస్తాడు? ఆయనలో బలం ఉంది కాబట్టి నీకు బలం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. దావీదు అన్నాడు కదా, ఆయనే నా బలం. అది 18వ కీర్తనలో ఏమన్నాడు? నా బలం ఎవరు? నా బలం ఆయనే. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా బలమా, యథార్థ. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నా బలము. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వల్లే చేస్తాడు. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను ఎక్కిస్తాడు. ఆయన నా బలము. అది దేవుడే మన బలం. బలవంతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా పిల్లరా, ఆయన ఎవరు అని మనం ఆలోచిస్తే మూడవది ఒకసారి రోమాపత్రిక 9వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి. పైనుంచి చూడండి ఒకసారి. అక్కడ నుంచి కాదు కానీ అసలు ఎందుకు ఆ మాట రాయాల్సి వచ్చింది? పౌలు భక్తుడు 9 మొదటి వచనం, నాకు బహు దుఃఖమును హృదయములో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైన ఎడల ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే, ఇశ్రాయేలీలకు దేవుడిచ్చిన ఆధిక్యతలు. వీరు ఇశ్రాయేలీలు, దత్తపుత్రత్వం వీళ్ళిది. అదే కొన్ని చెప్పాడు. వాగ్దానములు వీరివి, అర్చనాచారాదులు వీరివి, పితరులు వీరివారు. అంటే ఇంత టాలెంట్స్ ఉన్నాయి వీళ్ళకి. దేవుడు వీళ్ళని అంతగా హెచ్చించాడు. వీళ్ళు యేసు ప్రభుని అర్థం చేసుకోలేకపోయారంట. అంటే యేసు ప్రభు వారిలోనే పుట్టాడు కానీ వారు అర్థం చేసుకోలేకపోయారు. ఇదే మాట పిల్లలు యోహాను సువార్తలో కూడా ఇది మనం చూస్తాం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను. చూడండి ఒక మాట, యోహాను సువార్త 1వ అధ్యాయము. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు 10వ వచనం, ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన ఎక్కడికి వచ్చాడు? స్వకీయుల యొద్దకు వచ్చాను. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. అది బాధ, పౌలు బాధ. నా హృదయంలో మానని వేదన ఉందన్నాడు. ఏంటంటే, అరే వీళ్ళకి ఇవ్వబడిన టాలెంట్స్ గొప్పవి కదా, అసలు వీళ్ళలో కదా ప్రభువు పుట్టాడు, వీళ్ళు రక్షణకు దూరంగా ఉన్నారేమిటి అనేది ఆయన బాధ. ఆ బాధ చెబుతానన్నమాట. అంటే నా ప్రజలు రక్షణ పొందాలి, వీళ్ళ రక్షణ కొరకు అవసరమైతే నేను దేవునికి దూరంగానైనా ఉంటానన్నాడు పిల్లరా. కాబట్టి ఇశ్రాయేలు రక్షణ కొరకు పౌలంత వేదన కలిగి ఉన్నాడు కదా. ఏమన్నాడమ్మా? నా హృదయములో వేదన బాధ ఉందన్నాడయ్యా. చదువు 9 మొదటి వచనం. అమ్మ ఉన్నారు ఇక్కడే? దానివైపు చూస్తున్నారా? చదువు. నాకు బహు దుఃఖమును నా హృదయములో, అదుగో నాకు దుఃఖము మానని వేదన ఉందన్నాడు. ఎవరి కోసం అంట? తన ప్రజలైన ఇశ్రాయేలీల కోసం, తన జాతి ప్రజల కోసం పౌలంత బాధ కలిగి ఉన్నాడు పిల్లరా. నేను అంటాను కదా, అసలు నీకు ఏమన్నా బాధ ఉందా? నీ స్వజనుల విషయమై, నీ బంధువుల విషయమై, నీ రక్త సంబంధుల విషయమై ఏమన్నా బాధ ఉందా? బాధ ఉండాలంటే రక్షణ లోతుకు అర్థం కావాలి. రక్షణ లోతుకు అర్థం కావాలి. రక్షణ లోతుకు అర్థమైతేనే ఇతరుల రక్షణ కొరకు నువ్వు ఏదన్నా ప్రయత్నిస్తావు, పని చేస్తావు, పరిచర్య చేస్తావు. రక్షణ లోతుకు అర్థం కాకపోతే అట్లా వస్తాం, అట్లా వెళ్ళిపోతాం. చాలా బాధాకరమైన విషయం పిల్లరా. రక్షణ మనకు అర్థమైతే ఇతరుల రక్షణ కోసం మనం ఎప్పుడు కూడా ప్రయత్నిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. పౌలు రక్షణ పొందాడు. రక్షణ విలువ ఏందో పౌలుకు తెలుసు. రక్షణ పొందుట వలన కలిగేది ఏందో తెలుసు. రక్షణ పొందకపోతే జరిగేది ఏందో తెలుసు. రక్షణ పొందకపోతే ఏం జరిగింది? ఘోరమైన నరక బాధ కదా. ఘోరమైన నరకంలోకి వెళ్ళిపోతారమ్మా. మన రక్త సంబంధులు, మన ప్రియులు, మన బంధువులు రక్షణ పొందకపోతే వారందరూ నరకానికి వెళ్తారు. కాబట్టి వాళ్ళ రక్షణ కొరకు మనం పనిచేయాలా?
రక్షణ కొరకు పనిచేయాలా, మన కుటుంబాన్ని రక్షణలోకి నడిపించుకోవాలి, మన కుటుంబాన్ని రక్షణలోకి నడిపించుకోవాలి, మన బంధువులను రక్షణలోకి నడిపించుకోవాలి, మన ఇరుగు పొరుగు వారిని రక్షణలోకి మనం నడిపించుకోవాలి. ఇది మనం చేయవలసిన పని. రక్షణ యొక్క విలువ మనకు అర్థం కాదు. అయ్యో నా స్వజనులు, నా రక్త సంబంధులు, నా బంధువులు ఎక్కడికి వెళతారు? వారి కొరకు మనం ప్రయత్నించాలి, వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి, ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఈ బాధ మనం కలిగిన వాళ్ళంగా మనం ఉండాలి. ఈ బాధ కలిగి ఉండాలి. పౌలు అలాంటి బాధ కలిగి ఉన్నాడు. తన జనుల రక్షణ కొరకు అలాంటి బాధ కలిగి ఉన్నాడు. చెబుతూ ఆ సందర్భాన్ని చెబుతూ యేసు ప్రభు ఎవరో చెప్పాడనమాట. ఆయన వీళ్ళు అర్థం చేసుకోలేకపోయారు, గ్రహించలేకపోయారు. వీళ్ళకింత ఆధిక్యతలు దేవుడిచ్చినప్పటికి కూడా రక్షకుడు శరీరంగా వాళ్ళలోనే పుట్టాడు. క్రీస్తు శరీరంగా ఎవరిలో పుట్టాడు? ఇశ్రాయేలు ప్రజల్లో పుట్టాడు. అది వాళ్ళకి అర్థం కాకపోయింది. అయ్యో అని బాధపడుతూ ఆయన మీరు అర్థం చేసుకోలేకపోయారా? ఆయన ఎవరంటే ఆయన సర్వాధికారి అయిన దేవుడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఎవరంట? పిల్లలు ఈ ఒక్క మాట ఒప్పుకోవటానికి వాళ్ళకి ఇష్టం లేకపోయిందయ్యా. మళ్ళీ చాలా ఏదో గందరగోళం అంతా చెబుతున్నారు. ఆ ఒక్క మాట అనటానికి, దైవత్వాన్ని ఒప్పుకొని ఘనపరచడానికి కుదరదంటున్నారు. బైబిల్లో ఏమో ఎన్ని చోట్ల ఇలాగ తేటగా మన కొరకు రాయబడి ఉన్నది. యేసు ప్రభు ఎవరు చెప్పండి? వాక్యమయ్యున్న దేవుడు. ఉందా బైబిల్లో? యేసు ప్రభు ఎవరు? బలవంతుడైన దేవుడు. ఉందా బైబిల్లో? యేసు ప్రభు ఎవరు? ఆయన గురించిన సాక్ష్యం మన హృదయాల్లో స్థిరపడాలి. ఎవరంటే సర్వాధికారి అయిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. దివిలోనున్న ఆనందమును భువి అనుభవింప మహిమాత్మతో నన్ను నింపితివా. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. హల్లెలూయా. యేసు ప్రభు ఎవరు? సర్వాధికారి. ఎవరో యూట్యూబ్లో మాట్లాడుతుంటే పిల్లరా అది వాళ్ళని తేలిక చేసుకోవటం అన్నమాట. అంటే ఈ కార్యము చేసినప్పుడే నీకు సింహాసనం ఇస్తాను, నీకు సర్వాధికారం ఇస్తాను, లేకపోతే ఈయన పరలోకాన రాని అన్నాడంట తండ్రి. పిల్లరా ఆల్రెడీ ఆయన సర్వాధికారి. బైబిల్లో చెప్పాడు కదా, తండ్రి నాకు సర్వాధికారం ఇచ్చి ఉన్నాడు అని. శిలువ మరణానికి ముందు చెప్పాడు, శిలువ మరణానికి తర్వాత కూడా చెప్పాడు. నాకు సర్వాధికారం ఇవ్వబడిందని శిలువ మరణానికి ముందు చెప్పాడు, శిలువ మరణం తర్వాత కూడా చెప్పాడు. చూడండి, శిలువ మరణానికి ముందు ఎప్పుడు చెప్పాడు అని మనం చూస్తే ఆ మాట ఎప్పుడు అన్నాడు? 5వ అధ్యాయము 22, 23 వచనాలు చూడండి. 5వ అధ్యాయము యోహాను సువార్త 5వ అధ్యాయము చదువమ్మా. తండ్రిని ఘనపరుచునట్లుగా కుమారుని ఘనపరచవలెనని తీర్పు తీర్చుటకు ఏమిచ్చాడంట? సర్వాధికారం ఇచ్చాడు. ఇంకా పిల్లరా మీరు గమనించినట్టయితే యోహాను సువార్త 17లో కూడా నువ్వు సర్వ శరీరుల మీద నాకు అధికారం ఇచ్చితివి అంటాడు. చూడండి ఒకసారి. 17వ అధ్యాయము. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. యోహాను సువార్త 17వ అధ్యాయము. మనుషుల మీద నాకు సర్వాధికారము, సర్వ శరీరుల మీద. 2వ వచనమమ్మా. 2వ వచనం చూడండి. నీ కుమారుడు నిన్ను మహిమపరుచునట్లు నీ కుమారుని మహిమపరుచుము. ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు.
మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం చూడండి. మత్తయి సువార్త 28:18. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను దేవునికి స్తోత్రం ఏముందంట? సర్వాధికారం ఉన్నది. యేసు ప్రభు ఎవరు అంటే సర్వాధికారము కలిగిన దేవుడు. అధికారం కలిగి ఉండటం వేరు, సర్వాధికారము కలిగి ఉండటం వేరు. అది తేడా ఉందన్నమాట. అధికారం వేరు, సర్వాధికారము వేరు. సర్వాధికారము కలిగిన వాడుగా ఆయన ఉన్నాడు. సర్వాధికారి అయిన దేవుడు ఉందా మాట బైబిల్లో? మరి ఏమంటారు ఆ మాటకి? ఆ మాటకి ఏమంటారు పిల్లరా? సర్వాధికారము కలిగిన దేవుడు. ఇంకా పిల్లరా యేసు ప్రభు ఏమై ఉన్నాడో ఈ రాత్రి పిల్లరా ఆయనను దేవునిగా మన హృదయంలో స్థిరపరచబడాలి. అది మన హృదయంలో స్థిరపరచబడాలి. ఆ మాట మీద గట్టిగా మన నమ్మకం మనం ఉంచాలి. ఎందుకంటే నీ లైఫ్ అంతా కూడా అర్థమైందా, క్షేమంగా ఉండాలంటే ఆయన మీద ఆధారపడి ఉంది. ఆయన ఒక్కడు నీకు అర్థమైతే చాలు, ఆయన ఒక్కడు నీ హృదయం ఉంటే చాలు, అన్నిటిని జయిస్తావు. దేవునికి స్తోత్రం. పిల్లలు ఇంకా ఏమై ఉన్నాడు ఒకసారి మీరు దేవునికి మహిమ. తీతుకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక, దేవునికి స్తోత్రం, 1వ అధ్యాయము. మరి 2 నుంచి 4 దాకా కలిసి ఉన్నాయా? చదువుదామా? నేను మధ్యలో చదువుతాను చూడండి. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేసిన ఆయన ఎవరు? దేవుడు కదా. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందు వాగ్దానము చేసెను కానీ ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము, ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారం వాగ్దానం చేసిన దేవుడు పైన ఉన్నాడు. ఇప్పుడేమో రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకప్పగింపబడిన ఈ పత్రిక ఎవరు రాస్తున్నారు? పౌలు రాస్తున్నాడు. ఎవరికి రాశాడు? తన ఆత్మీయ కుమారుడు తీతుకు రాశాడు కదా. తీతుకు ఏమని చెబుతున్నాడు? నాకు అప్పగించబడిన సువార్త. అంటే సువార్త పౌలుకు అప్పగించింది ఎవరు? నేను ముందు చెబుతాను మీకు ఆ మాట. పౌలుకు సువార్త అప్పగించింది దమస్కు మార్గంలో ప్రత్యక్షమైన యేసయ్య, తండ్రి అయిన దేవుడా? యేసు ప్రభు తండ్రి అయిన దేవుడు తర్వాత కూడా చెబుతాను. ఇక్కడ ఒక మాట మీద బేస్ అవుదాం. ఆయన ఎవరంటే రక్షకుడైన దేవుడు. ఎవరు చెప్పండి? రక్షకుడైన దేవుడు. రక్షకుడైన దేవుడు. ఈ అనుమానం క్లారిటీ చేసుకొని మనం ముందుకు పోదాం. అక్కడేమో రక్షకుడైన దేవుడు గురించి పౌలు ఏమన్నాడు? రక్షకుడైన దేవుడు ఆజ్ఞ ప్రకారం నాకు అప్పగించబడిన సువార్త వలన. అంటే ఈ రక్షకుడైన దేవుడు సువార్తను అప్పగించాడంట పౌలుకి. ఇంతకు సువార్తను పౌలుకి అప్పగించింది తండ్రి అయిన దేవుడా, కుమారుడైన దేవుడా అని మనం ఆలోచన చేస్తే ఇప్పుడు గలతీ పత్రికలోకి రండి. మీరు గలతీ పత్రికలోకి వస్తే పిల్లరా పౌలు అంటాడు కదా, ఏ మనుషుని వలన కూడా నేను సువార్త పొందుకోలేదు. 11వ వచనం, 1వ అధ్యాయం 11వ వచనం గలతీ పత్రిక. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుషుని వలన దాన్ని నేను పొందలేదు కానీ యేసుక్రీస్తు, హల్లెలూయా, యేసుక్రీస్తు బయలుపరుచుట. అది యేసుక్రీస్తు పౌలుకు బయలుపరిచాడు. పౌలుకు సువార్తను అప్పగించాడు. ఇక లేనువో లేచి పలానా దగ్గరకు పో, అక్కడ పలానా వ్యక్తి ఉంటాడు, నీకు సూపు వచ్చింది, ఇక నువ్వు వెళ్ళు, నాకు సాక్షిగా బ్రతుకుతావు పో అంటాడు. సువార్త ప్రకటించమన్నాడు. దేవునికే మహిమ కలుగును. ఈ మాట పలుమార్లు కూడా పత్రికల్లో పౌలు అంటాడు, తను ఎవరు నియమించుకున్నారనేది. ఇక్కడ ఏం చెబుతున్నానంటే యేసు ప్రభువారు దేవుడు. ఏ దేవుడు అంటే రక్షకుడైన దేవుడు. అది ఏ దేవుడు? ఆయన రక్షకుడైన దేవుడు. రక్షకుడైన దేవుడు. రిఫరెన్స్ దొరికిందా? ఇంకా చెప్పండి. ఆయన ఏ దేవుడు? వాక్యమయ్యున్న దేవుడు. చెప్పండి. బలవంతుడైన దేవుడు. ఇంకా చెప్పాను, సర్వాధికారి అయిన దేవుడు, రక్షకుడైన దేవుడు. దేవునికే మహిమ కలుగును గాక. మరొక మాట పిల్లరా, తిమోతికి వ్రాసిన 1వ పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. అయినను శ్రీమంతుడగు దేవుడు
దేవునికి స్తోత్రం కలుగు. ఇదే మాట మళ్ళా వాడతాడు పులరా. ఎక్కడ వాడతాడు? 6వ అధ్యాయము 15వ వచనం చూడండి. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలముల యందు ఆ ప్రత్యక్షత కనుబరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. ఈ మాట ఎవరికి వర్తించింది? ఈ మాట తండ్రి అయిన దేవునికి వర్తించే మాట, కుమారునికి వర్తించే మాట. రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అనే మాట ఎవరికి వాడబడిన మాట? అదే ఎవరికి వాడబడిన మాట? ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము. దేవునికే స్తోత్రము. 14వ వచనం. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును. హల్లెలూయా. అమ్మ, మీకు అర్థమవుతుందా? ఇప్పుడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అంటే ఎవరు? తండ్రి అయిన దేవుడా, కుమారుడైన దేవుడు. అసలు వాస్తవంగా ఇద్దరిని మనం వేరు చేసి మాట్లాడకూడదు. కానీ ఇప్పుడు వచ్చిన సందర్భాన్ని బట్టి కుమారుడు, తండ్రి ఉన్నాడు, తండ్రి తర్వాతనే కుమారుడు, తండ్రి గొప్పవాడు, తండ్రి కంటే కుమారుడు తక్కువవాడు. అర్థమైన? దేవుడని ఆయన మాత్రం అనాలి, ఈయన అనకూడదు. ఈయన దేవుని కుమారుడు అనాలి. దేవుని కుమారుడు అంటే దావీదుని దేవుని కుమారుడు అన్నాడు, ఆదాముని దేవుని కుమారుడు అన్నాడు, మనల్ని కూడా అన్నాడు. ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు, నా ముద్దు బిడ్డ అన్నాడు. అనలా? అందరితో అన్నాడు. ఆ వరుసలో తీసుకోవాలంటే యేసు ప్రభువుని, అంతేగాని ఆయన పై స్థానంలోకి తీసుకెళ్ళకూడదు అంటున్నారు. కానీ అట్లాగానే ఈయన ఎవరంటే అన్ని విషయాల్లో పిల్లరా తండ్రితో సమానుడు. దేవునికి స్తోత్రం. అది తండ్రితో ఈక్వల్ అన్నమాట. తండ్రి అయిన దేవుడు ఒక ప్రత్యేక సంకల్పాన్ని బట్టి ఆ పేరులోకి వచ్చాడు. కానీ ఆ పేరులోకి వచ్చాడు ఒక ప్రత్యేక సంకల్పాన్ని బట్టి ఆయన కుమారుడయ్యాడు. ఒక ప్రత్యేక సంకల్పాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో దూత అయ్యాడు. అది ఒక ప్రత్యేక సందర్భాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో రాయి అయ్యాడు. అయ్యాడా? కొన్ని సందర్భాల్లో అది అన్నమాట. కొన్ని సందర్భాల్లో సేనాధిపతి అయ్యాడు. ఇట్లా తీసుకోవాలి. సంకల్పాన్ని బట్టి దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి కొన్ని పాత్రలలోనికి, కొన్ని నామాలలోకి ఆయన వచ్చాడు. కానీ ఈయన ఎవరు అంటే ఈయన దేవుడు. దేవునికి స్తోత్రం. ఏమాత్రం తక్కువ చేసి మనం మాట్లాడకూడదు. ఆయన దేవుడై ఉన్నాడు. ఏ దేవుడు అంటే ఈయన శ్రీమంతుడైన దేవుడు. ఈయన ఎవరంటే రాజుల రాజు ప్రభువుల ప్రభు. ఈ మాట ఎవరికి వాడబడిందంటే తండ్రి అయిన దేవునికి కాదు, కుమారుడైన దేవునికి ఈ మాట వాడబడింది. అంటే పౌలు ఇక్కడ చెబుతున్న 1వ అధ్యాయంలోను 6వ అధ్యాయంలోను చెబుతున్న శ్రీమంతుడైన దేవుడు అంటే ఎవరమ్మా? యేసు ప్రభు. ఈ మాట మరొక చోట కూడా ఉంది పిల్లరా. 19వ అధ్యాయంలో కూడా చూడండి. 19వ అధ్యాయం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో కూడా పిల్లరా 16వ వచనంలో 15 కూడా చదవండి. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలెను, ఇనుపదండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్ష్ణమైన ఉగ్రతను మద్యపు తొట్టిని త్రొక్కును. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. దేవునికి స్తోత్రం. రాజుల రాజువు, ప్రభువుల ప్రభుడవు. రాజుల రాజువు, ప్రభువుల ప్రభుడవు. రాజ్యము నేలే రాజువు నీవు, రాజ్యము నేలే రాజువు నీవు. నీరాకతో మా రాతలన్నీయు, నీరాకతో మా రాతలన్నీయు మారిపోయెను దేవా, మారిపోయెను దేవా, మారిపోయెను దేవా, మారిపోయెను దేవా. దేవకుమారా దీనోపకారా, దేవకుమారా దీనోపకారా. ధరణికి అరుదించినావా, మనుజుల రక్షించి బ్రోవా.
ధరణికి అరుదెల్చినావా, మనుజుల రక్షించి బ్రోవా. దేవకుమారా దేవకుమారా దీనోపకారా. ఎవరంట? రాజుల రాజు ప్రభువుల ప్రభు. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట అది యేసు ప్రభువుకే అప్లై చేయాలి. కానీ లైవ్లో చూస్తున్న వార్లారా, ఇక్కడ కూర్చున్న వార్లారా జాగ్రత్తగా వినాలి. ఆ మాట పౌలు వాడిన మాట అది తండ్రి అయిన దేవునికి వర్తించిద్దా, కుమారుడైన దేవునికి వర్తించిద్దా? పిల్లరా, ఇప్పుడు 6వ వచనంలో మనం చూస్తే అది కుమారుడికే వర్తించింది. ఎందుకంటే ఆ మాట 3 సార్లు కూడా రాజుల రాజు ప్రభువుల ప్రభు అనేది యేసు ప్రభువుకే చెందిన మాట. ఇప్పుడు మొదటి అధ్యాయంలో కూడా చూద్దాం. మొదటి అధ్యాయంలో కూడా శ్రీమంతుడు అన్నాడు కదా. శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన, అది సంగతి. శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన మహిమగల సువార్త. ఎవరు అప్పగించారంట? శ్రీమంతుడగు దేవుడు. ఇప్పుడు పౌలుకు సువార్త అప్పగించింది ఎవరు? తండ్రి అయిన దేవుడా, కుమారుడా? సో యేసు ప్రభువు నాకు బయలుపరిచి, ఇంకా పలుమారు పత్రికలో పిల్లరా యేసు ప్రభువే సువార్త కొరకు నియమించాడు అన్నట్టుగా వాక్యంలో మనం వింటున్నాం. ఇప్పుడు 2 వచనాలను బట్టి శ్రీమంతుడగు దేవుడు ఎవరు? యేసు ప్రభు. ఆయన ఎవరంటే శ్రీమంతుడగు దేవుడు. దేవునికి స్తోత్రం. శ్రీమంతుడా యేసయ్యా, నా ఆత్మకు అభిషేకమా, అభినయ సంగీతమా. శ్రీమంతుడా యేసయ్యా, నా ఆత్మకు అభిషేకమా, నా అభినవ సంగీతమా. సిలువధారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. సిలువధారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. నన్ను నీవు పిలిచిన పిలుపు రహస్యమా, ఇది నీ త్యాగ సంకేతమా. నన్ను నీవు పిలిచిన పిలుపు రహస్యమా, ఇది నీ ప్రాణ సంకేతమా. శ్రీమంతుడా యేసయ్యా, నా ఆత్మకు అభిషేకమా, అభినయ సంగీతమా. దేవునికి స్తోత్రం. దైవ సేవకులు యేసన్న గారు శ్రీమంతుడనే పదం తండ్రికి వాడాడా, కుమారుడికి వాడాడా? శ్రీమంతుడా తండ్రి అన్నాడా? శ్రీమంతుడా యేసయ్య అన్నాడా? యేసయ్య. ఆయన ఎవరంటే శ్రీమంతుడైన దేవుడు. హల్లెలూయా. అది శ్రీమంతుడైన దేవుడు. మనం ఎవరు? ఆ శ్రీమంతుని బిడ్డలం. ఎవరు మనం? శ్రీమంతుడైన ఆయన బిడ్డలం మనం. అదో హక్కు ఉన్నది. ప్రార్థన చేయాలి, ప్రభువా సహాయం చేయి, ప్రభువా సహాయం చేయి. నువ్వు రక్షణలోకి వచ్చావు, నీ రక్షణ ముగింపు ఇది కొనసాగుతున్నది కదా. ఈ ముగింపులో నువ్వు ప్రారంభంలో ఉన్నట్టుగా ఉండవు. అసలు ఏ స్థితి అలాగుండదు. రక్షణ పొందిన ప్రారంభ స్థితి అంతవరకు ఉండదు. నిన్ను పిలిచిన దేవుడు నువ్వు కొనసాగిస్తున్నాడు. ఇక ఇది ముగించేటప్పుడు కల్లా దేవుడు నిన్ను ఆ స్థాయిలోకి తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం. మనం అలా గుండము. మన జీవితంలో అన్ని విషయాల్లో దేవుడు మార్పులు తీసుకొస్తాడు. మన వ్యక్తిగత జీవితంలోనూ, కుటుంబంలోనూ, పరిస్థితులన్నింటిలో కూడా, అవి ఏ పరిస్థితులు అయినా సరే, అన్ని పరిస్థితుల్లో కూడా యేసయ్య మార్పును తీసుకొస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకోండి. ప్రభువా నువ్వు ఏదన్నా చేయకపోతే కుదరదయ్యా. పిల్లరా, కొంతమంది నాకు చెప్పేటప్పుడు చాలా బాధ అయింది. అయ్యో ఇంత ఉందా, ఇంత అప్పుందా. మా పాస్టర్ ఒక ఆయన ఉన్నాడు. ఆ అబ్బాయి చెబుతుంటే, చిన్నోడు నాకంటే అన్న అంటాడు నన్ను, చెబుతున్న నా గుండె పగిలిపోయింది. అయ్యో ప్రభా, మంచి కోసమే చేసుకున్నాడు ఆయన. ఏదో వ్యర్థంగా కాదు కానీ ఒక ప్లాట్ కొనుక్కున్నాడు. ఒక మంచి చక్కని ఇల్లు కట్టాడు. దాన్ని బట్టి అంత అప్పులైంది. నాకు ఇంత అప్పు ఉందని చెప్పినప్పుడు నాకు గుండె పగిలిపోయింది. నువ్వు చేసే పని ఏమిటి? సేవకుని పని. అవును కదా, నువ్వు చేసే పని సేవకుని పని. అంటే దాని అర్థమైంది, దేవుడు నువ్వు పని చేయాలి, దేవుడు నీకు ఇవ్వాలి.
నువ్వు పని చేయాలి, దేవుడు నీకు ఇవ్వాలి. అవును కదా, ఎట్లా మరి? ఎట్లా? నాకు భయం కలిగి గుర్తొచ్చినప్పుడల్లా ప్రార్థన చేస్తా, ప్రభువా సహాయం చేయి అంటే. సేవకులు అంత ధైర్యం చేయకూడదు, అట్లా రాకూడదు ఎప్పుడైనా కూడా. అది సొంత ఇదైపోయింది. అన్నీ కూడా దేవుడు ఇస్తాడు. దేవుడు ఇవ్వకపోతే పో. నీకు ఇల్లు కావాలని దేవుడిని తెలియదా? అవునమ్మా, కావాలని తెలుసు కదా. అయ్యా నీ ప్రార్థన చేద్దాం. దేవా నీ స్తోత్రం అయ్యా, అడుగుతున్నాం, ఇస్తావు. ఇవ్వకపోతే ఇప్పుడు తక్కువ ఏం జరుగుతుందా? అర్థమైందా? లేదు, ఇల్లు లేదు. ఇప్పుడు ఏందంట సంగతి? పౌలు బ్రతికినంతకాలం అద్దింట్లో ఉండిపోయాడు. బాగానే ఉంది, ఉండాలా ఖచ్చితంగా, కావాలా? పిల్లరా, ఏమీ లేకపోయినా ఉన్నట్టుగానే దేవుడు మనలను బ్రతికిస్తాడు. ఆయన కృప ఉంటే చాలు. అది ఇల్లున్న వాళ్ళకంటే, ఇంకా ఆస్తులు అంతస్తులు ఉన్న వాళ్ళకంటే కూడా దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్న వాళ్ళని ఏమీ తక్కువ అయినా చేయడు. వాళ్ళు వాళ్ళ మీద ఆధారపడి బ్రతుకుతున్నారు, వీళ్ళు నా మీద ఆధారపడి తన మీద ఆధారపడి బ్రతికే వాళ్ళకు దేవుడు ఎప్పుడు తక్కువ చేయడు. ఇది 25 సంవత్సరాల నా సాక్ష్యం. 20 సంవత్సరాలు నా సాక్ష్యం. ఆయన మీద ఆధారపడి బ్రతికినప్పుడు ఏది చెయ్యడో. మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. కొన్ని చెబుతున్నప్పుడు ఆశ్చర్యపోతారు. మీకు తెలుసు, వాళ్ళకి చెప్పినప్పుడు ఇలా జరిగిందా? ఈ 20 సంవత్సరాలు ఇలాగ జరిగింది. అవును, ఇలాగే జరిగింది. అద్భుతమైన కాపుదల, అద్భుతమైన సంరక్షణ, అద్భుతమైన పోషణ. అర్థమైందా? రుచి చూచి ఎరిగి తిని అని దావీదు అంటాడు అన్నమాట. అది పాటగా ఎవరో భక్తుడు రాశాడు. నేను చెప్పగలనది, అది నేను కూడా చెప్పగలను. అంతా తిన్నానని కాదు, ఒక పక్కన కోరుకునైనా కొద్దిగా రుచి అర్థమైంది. యేసయ్యను రుచి చూశాను. దేవునికే మహిమ కలుగును గాక. ఆయన ఎవరంటే శ్రీమంతుడైన దేవుడు. ఏది నీకు తక్కువ చేయడో, ఏది నీకు తక్కువ చేయడు. తన పిల్లల్ని అవమానకరంగా ఉంచడో. నరుగులోకి పోయినప్పుడు తక్కువ చేస్తాడా? తక్కువ చేయని. తన పిల్లలు ఘనంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ఆయన శ్రీమంతుడైన దేవుడు. ఆయన అడుగుదాం, ప్రభువా సహాయం చేయ్యా. ఆయన ఇస్తాడు. ఆయన దయ ఉంటే ఇస్తాడు. గొప్ప యోబుని ఎలా చేశాడంట? తూర్పు దేశపు వారందరికంటే కూడా యోబు గొప్పవాడు. అలా చేస్తాడు దేవుడు, అలా చేస్తాడు. మనం నమ్మకం ఉన్నప్పుడు అంత అవసరం లేదు. దేవుని కృప మన మీద ఇప్పుడు జీవితం నడవటానికి, ఆయన సంకల్పం భూమి మీద జరిగించటానికి ఏది కావాలో అది ఉంటే చాలు మనకి. అది ఎందుకు మనకి? దేవుని సంకల్పానికి ఉపయోగపడి మనకెందుకు? ఇప్పుడు దేవుని సంకల్పం భూమి మీద జరగాలి. నా పట్ల దేవుని సంకల్పం, నీ పట్ల దేవుని సంకల్పం. దీన్ని మనం జరిగించాలంటే ఏం కావాలో వాటిని మనం కోరుకోవాలి. అంతకంటే ఎక్కువ మనకెందుకు? ఎక్కువైతే పిల్లరా, సామెతలు 31లోకి రావాల్సి వచ్చింది. అక్కడ ఒక ఆయన ఉన్నాడయ్యా. ఆయన ఏం ప్రార్థన చేస్తున్నాడంటే, అయ్యా యెహోవా తండ్రి దేవా అంటాడు. చూడండి, ఆయన ప్రార్థన మనందరి ప్రార్థన కావాలి. నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను, చనిపోక మునుపు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని, అబద్ధాలు, అదయ్యా, వ్యర్థమైనవి అబద్ధాలు నాకు దూరంగా ఉంచు. అబద్ధాలు అర్థమైన. ఎందుకమ్మా? మనం అందరం చచ్చిపోతాం కదా. నీ మీద నేనెందుకు అబద్ధం చెబుతాను? నా మీద నువ్వెందుకు అబద్ధం చెప్పాలి? నిజంగానప్పుడు దేవుడు ఎవరు చెప్పిన? ఆయన సత్యవంతుడైన దేవుడు. ఆయన పిల్లలమై మనం ఉండి అబద్ధాలు ఎందుకు చెబుతాం? ఏం చెబుతాం? ఎంత బాధకరమైన విషయం కదా. ఎందుకు అబద్ధం చెప్పావు? రేపు దేవుని దగ్గర చెప్పవాను, దేవుడు అడగడా ఎందుకు అలా అబద్ధం ఆడావు? చాలా డిస్టర్బ్ అయింది కదా సంఘం. ఆ డిస్టర్బ్ అవ్వటానికి ఎవరు కారణం? పిల్లలు ఆలోచించండి. అవును కదా, ఈ డిస్టర్బ్ అవ్వటానికి ఎవరు కారణమయ్యారో వాళ్ళని దేవుడు అడుగుతాడు కదా. పిల్లరా, ఇది మనకు అర్థం కావాలి. నేను చెబుతున్న జీవితం భయంతో భక్తితో ఉండాలంటే తీర్పు ఉందని మనకు అర్థం కావాలి. నా జీవితం అంతటి కొరకు నేను దేవుని ముందు నిలబడే ఒక దినం ఉంది. ఆ దినం నా జీవితం అంతటి కొరకు అడుగుతాడు నా యేసయ్య అనేది మనం తెలుసుకోవాలి. ఆయన ముందు నిలబడాలి. ఎందుకు అలా చేసావు? అప్పుడు ఏం జరిగింది తెలుసా? ఎంత అవమానం కలిగింది, ఎంత నష్టం కలిగింది, ఎంత బాధ కలిగింది. జరుగుతున్న ఆ అవమానానికి, నష్టానికి ఎవరు కారకులు? లోపులారా, వాళ్ళ మీద దేవుడు కోప్పడతాడు కదా.
జాగ్రత్త కలిగి ఉండాలి. తీర్పుని దృష్టిలో పెట్టుకొని, పరలోకాన్ని దృష్టిలో పెట్టుకొని, అర్థమైనా మనం బ్రతకాలి. మరణాన్ని దృష్టిలో పెట్టుకొని, అది మనం ఎలా బ్రతకాలంటే మరణాన్ని దృష్టిలో పెట్టుకొని, తీర్పును దృష్టిలో పెట్టుకొని, పరలోకం దృష్టిలో పెట్టుకొని మనం బ్రతకాల. మరణం నీ జ్ఞాపకాలు ఉంటే నువ్వు జాగ్రత్తగా ఉంటావు. తీర్పు నీ జ్ఞాపకాల్లో ఉంటే జాగ్రత్తగా ఉంటావు. పరలోకం నీ దృష్టిలో ఉంటే జాగ్రత్తగా బిహేవియర్ చేస్తావు. అమ్మో ఇలా చేస్తే అలా చేస్తే పరలోకం మిస్ అవుతాంగా అనేటువంటి భయం మనకుండింది. ఇప్పుడు దేని కొరకు భయపడద్దు. యేసయ్య పాదాల దగ్గరకు రండి, ఆయన పాదాల మీద పడండి. ఎందుకని ఈ మాట అన్నానంటే సమస్తము తండ్రి అయిన దేవుడు క్రీస్తు పాదముల దగ్గర పెట్టాడంటయా. మనకు అవసరమైనంత ఎక్కడుందో తెలుసా? ఎక్కడుందంటే క్రీస్తు పాదాల దగ్గర ఉంది. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో రండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము, దేవునికే మహిమ కలుగునుగాక. 15వ అధ్యాయము, దేవునికి స్తోత్రము స్తోత్రము. 27వ వచనం, దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద ఏం చేశాడు? లోబరచి ఉంచెను. సమస్తమును అంటే నీకు అవసరమైంది ఏదో అదంతా కూడా ఏం కావాలి నాకు చెప్పండి ఒకసారి. ఏం కావాలి? నాకు ఆరోగ్యం కావాలి. అవునా? ఏం కావాలి పిల్లరా? చెప్పరేమో ధైర్యం చేసి. నాకు డబ్బు కావాలి, అప్పులు ఉన్నాయి, కుటుంబంలో సమస్య ఉంది కాబట్టి సమస్యలు. ఇప్పుడు మనకు అవసరమైందంతా కూడా ఎక్కడుందంటమ్మా? అదుగో క్రీస్తు పాదముల కింద ఉంది. ఇది అర్థమైతే చాలు మనకి. ఇది నాకు అవసరమైంది ఏదో, నాకు డబ్బు అవసరమైంది, నాకు ఆరోగ్యం అవసరమైంది, నాకు ప్రేమ అవసరమైంది, నాకు నెమ్మది, నాకు సమాధానం కావాలి. నీకు అవసరమైంది ఏదో అదంతా కూడా క్రీస్తు పాదముల కింద ఉంది. నమ్మినోడు స్తోత్రం చెప్పండి. ఇప్పుడేం చేయాలి? మనం పాదాలు పట్టుకోవాలా. దేవునికి స్తోత్రం. అది పాదాలు పట్టుకోవాలా. వదలనయ్యా వదలనయ్యా. యాకోబు పాదాలు పట్టుకున్నట్టుగా ఆయన పాదాలు గట్టిగా మనం పట్టుకొని ప్రార్థన చేసుకోవాలా. అర్థమైంది? ఇవే ఈ ప్రత్యేకమైన కూడికలు. దేవుని పాద సన్నిధులు ఆయన పాదాలు పట్టుకొని మనం జయించాలి. శ్రీమంతుడు ఆయన, ఐశ్వర్యవంతుడు, ధనవంతుడు అని బైబుల్ ఉంది. యేసు ప్రభు శ్రీమంతుడు, ధనవంతుడు, శ్రీమంతుడైన దేవుడు. అవునయ్యా, దేవునికే మహిమ కలుగునుగా. అలాగనే పిల్లరా ఇంకొక మాట చెబుతాను. యేసు ప్రభు ఎవరు అనేది పిల్లరా తీతు పత్రికలోకి రండి. పౌలు తీతుకు రాసిన పత్రిక, ప్రభువుకు మహిమ ఘనత కలుగునుగాక, 3వ అధ్యాయము 2వ అధ్యాయం, క్షమించండి, 2వ అధ్యాయము 12, 13 వచనాలు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12, 13 వచనాలు. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అనగా మహాదేవుడు మన రక్షకుడైన ఎందుకు అంటున్నారో మరి దాని మీద అంత పెద్ద ఫైటింగ్ ఏందో నాకు అర్థం కావట్లా. వాళ్ళు కూడా లోపల అట్లా అంటారు, బైక్ అనరు అంటారట. ఇప్పుడు వాళ్ళే కనుక అట్లా అనకపోతే ఇంత ఫైట్ ఉండిద్దా? వాళ్ళు పైకి అంటారు కదా, మేమెందుకు అనలేదు అంటారు. మళ్ళీ మేము కూడా అంటలేదు అంటలా అంటే మరి ఇంత ఎందుకు? ఆ సంస్థ నాయకుడు ఎవరు ఒక్కసారి వచ్చి మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు, మీరు మేము కూడా ఇలాగ నమ్ముతున్నాం అని ఒక్క మాట అంటే ఈ పోరాటమే లేదు అసలు. అది అన్యుల మధ్య ఈ గందరగోళం అంతా ఉండదు కదా, అనరంట. అది ప్రధానమైనటువంటిది. అది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సిద్ధాంతం. అది చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో అదే వీళ్ళు పట్టుకున్నారు. అన్నీ ఇవే కాకపోతే ఓనుగా ఏర్పాటు చేస్తున్నారు, కానీ వాళ్ళు అట్లా నమ్మరన్నమాట. ఇక్కడ బైబిల్ ఏం చెప్పిందంటే మనం ఏం చూస్తున్నాం మరి? ఈ మాట ఎవరిని గురించి? మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు అనే మాట ఎవరి గురించి రాయబడింది? యేసు ప్రభు ఎవరంట? మహాదేవుడు. దేవునికి స్తోత్రం. మహాదేవుడు చెప్పండి. శ్రీమంతుడైన దేవుడు, రక్షకుడైన దేవుడు. ఎట్లా పిల్లరా యేసు ప్రభువుని గురించి బైబిల్ చెప్పిన మాట మహాదేవుడు అంటే దాని అర్థం ఏంటంటే ఆయన మహాదేవుడు,
అనబడుతున్నారు కదా, వాళ్ళందరి మీద మించున్నటువంటి అయినోడు కాదు వీళ్ళందరూ. అయినా కూడా వీళ్ళందరి మీద ఎవరు అనబడుతున్నారో వాళ్ళందరి మీద కూడా ఆయన ఏమై ఉన్నాడు? మహాదేవుడు. ఆయన శక్తి మహాశక్తి. అది బైబిల్ చెప్పింది, మహాశక్తి. దేవుని మహాశక్తిని బట్టి అన్నాడు. మహాదేవుడు, మహాశక్తి, మహిమ కలిగిన దేవుడు, ఇలా అన్నమాట. మహాదేవుడు, దేవునికే మహిమ. ఆఖరుగా పిల్లరా మరొక మాట చెబుతాను. మొదటి యోహాను పత్రిక ఇవన్నీ మీరు చూడాలి, ఇవన్నీ చూడాలి. దేవునికే మహిమ కలుగును గాక. మరి 19-20 వచనాలు, 5వ అధ్యాయం మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 19-20 వచనాలు. మనము దేవుని సంబంధులమనియు లోకమంతా దుష్టుని యందున్నదనియు. మనం ఎవరు? దేవుని సంబంధులం. మనం దేవుని సంబంధులం. లోకమంతా ఎవరి యందుంది? దుష్టునిలో ఉంది. దేవుడు మన లోకంలో నుంచి ప్రత్యేకపరిచాడు. మనం దేవుని సంబంధులము. మనం ఎవరు? దేవుని సంబంధులము, క్రీస్తు సంబంధులము, సత్య సంబంధులము, ఆత్మ సంబంధులము. అది ఆత్మ సంబంధులము. మనం సపరేట్ అన్నమాట. దేవునికి స్తోత్రం. చదువమ్మా. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి వివేకం అనుగ్రహించి ఉన్నాడు. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందు ఉన్నాము. ఆయనే దేవునికి స్తోత్రం. ఆయనే నిజమైన ఇది పిల్లరా. తండ్రికి వింటారు కదా, జ్ఞానవంతులు ఉంటారు కదా, పప్పులో కాలేసాం అన్నట్టుగా చూస్తారు అన్నమాట. అది తండ్రిని గురించి చెప్పిన మాట బాబు. కుమారుడు సత్యవంతుడిని బయలుపరిచాడు. ఆ సత్యవంతుడు ఎవరంటే తండ్రి. ఆయన నిజమైన దేవుడు. అక్కడున్న మాట అది. కానీ పిల్లరా, నిజమైన అనేది యేసు ప్రభువుకు పలుమార్లు బైబిల్లో వాడబడింది. నిజమైన వెలుగు, నిజమైన ద్రాక్షావల్లి, నిజమైన అనేది ప్రభువుకి అప్లై చేశారు. కాబట్టి నిజమైన దేవుడు అంటే యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరు? నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. ఇప్పుడు నిత్య జీవం ఎవరి ద్వారా మనకు కలిగింది? తండ్రి అయిన దేవుడు కుమారుడు ఎందుకు పంపాడు? 3:16 యోహాను సువార్త. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక, అది సంగతి, నిత్య జీవమును పొందునట్లు కుమారుని పంపాడు. నిత్య జీవం పొందునట్లు యేసు ప్రభువు ఏమన్నాడు? నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం కలిగిన వాడు. ఆయన యందు నిత్య జీవం ఉన్నది. అది నిత్య జీవం పొందునట్లు. ఇప్పుడు నిత్య జీవం ఎవరిలో ఉందంటే ప్రభువులో ఉన్నది. ఆ ప్రభు ఏమై ఉన్నాడంటే నిజమైన దేవుడై, అది సంగతి, నిజమైన దేవుడై ఉన్నాడు. పిల్లరా, ఈ విషయంలో కొరింథీయులు స్థిరపడినట్లుగా మనము స్థిరపడిన వారమై ఉండాలా. మనము ఏ అవసరతలో మనం ఉంటామో దానికి ఆయన సరిపోయినవాడు. ఏ సమస్యలో మనం ఉంటామో దానికి ఆయన సరిపోయినవాడు. ఏ ప్రశ్న మనకు ఉండిద్దో ఆయన సరిపోయినవాడు. పౌలు బాధ అంతా అదే. ఈయన కావాలి ప్రజలకు, ఈయనొక్కడు కావాలి. ఈయన కలిగి ఉంటే చాలు. జీవితంలో దేన్నైనా వాళ్ళు జయిస్తారు, సాధిస్తారు అన్నట్లు పిల్లరా, ప్రజలకు ప్రభువు కావాలి, యేసు ప్రభువు కావాలి. ఆయన ఏమై ఉన్నాడంటే 7 విషయాలు చెప్పాను మీకు. యేసు ప్రభువు ఏమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు, దేవుడై ఉన్నాడు, దేవుడై ఉన్నాడు, దేవుడై ఉన్నాడు, దేవుడై ఉన్నాడు అని ఎన్నిసార్లు చూస్తున్నాం? నేను ఇప్పుడు చూపించిందంతా కూడా యేసు ప్రభుని గురించేనా లేదా ఎవరైనా గురించా? వాక్యమైన దేవుడు అంటే యేసు ప్రభువేనా? బలవంతుడైన దేవుడు యేసు ప్రభు ఎవరు చెప్పండి? వాక్యమై ఉన్న దేవుడు, బలవంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, ఇంకా రక్షకుడైన దేవుడు, శ్రీమంతుడైన దేవుడు, మహాదేవుడు, నిజమైన దేవుడు, ట్రూ గాడ్, నిజమైన దేవుడు. ఆయన నిజమైన దేవుడు. కాబట్టి ఎందుకు ఇలాగూ చెప్పబడిందంటే ఆయనను తెలుసుకోవటంలోనే. కొలసే పత్రికలో పౌలు ఏమన్నాడు? క్రీస్తును స్పష్టముగా మీరు తెలుసుకున్నప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు మీ హృదయాల్లో గొప్ప ఆదరణ ఉండిద్ది, ధైర్యం ఉండిద్ది. పౌలు ఏమన్నాడు 2వ తిమోతి పత్రికలో? నేను నమ్మిన వానిని ఎరుగుదును. అది నేను ఎవరినైతే నమ్ముకున్నానో ఆయన ఎవరో నాకు తెలుసు. ఐ నో అన్నట్టుగా అన్నమాట. నాకు తెలుసు. చెప్పండి, ఇప్పుడు నువ్వు నమ్మిన దేవుడు ఎవరు?
నువ్వు నమ్మిన దేవుడు ఎవరు? వాక్యమైన దేవుడు. నువ్వు నమ్మిన దేవుడు బలవంతుడైన దేవుడు. నువ్వు నమ్మిన దేవుడు సర్వాధికారి అయిన దేవుడు. నువ్వు నమ్మిన దేవుడు రక్షకుడైన దేవుడు, రక్షించగలిగిన సమర్థుడు. షడ్రకు మేషకు అభిమన్నాడు, మేము సేవించుచున్న దేవుడు రక్షించుటకు సమర్థుడు, రక్షకుడైన దేవుడు. దేవునికే మహిమ. నేను ఒక మాట అంటున్నాను, షడ్రకు మేషకు అబేద్నెగోలు విగ్రహానికి మొక్కలేదని వాళ్ళని అగ్నిగుండం వేశారమ్మా. వేశారు. చరిత్ర చెబుతుంది, బైబిల్ చెప్పింది. వేసినాక అప్పుడు ఆ అగ్నిగుండంలో ముగ్గురు వేస్తే ఇంకొక 4 ఆయన తిరుగుతున్నాడంట. ఈ తిరిగిన 4 ఆయన ఎవరు? దూత అందామా లేకపోతే మనం ఏమందాం? ఏ దూతలు ఉన్నారు కాదని నేను. దూతలకు వేరు ఒక ఆయన అప్పుడప్పుడు ప్రత్యక్షం అవుతూ ఉంటాడు. పూర్వకాలములో అప్పుడప్పుడు ఆయన ప్రత్యక్షం అవుతూ ఉంటాడు. మీకా గ్రంథము 2వ అధ్యాయము 2 నుంచి చదువుకుంటారండి. అమ్మకి ముగిస్తాను నేను. అంటే యేసు ప్రభు పూర్వకాలములో కూడా ఆయా సందర్భాలలో దూతగా వచ్చాడు. అది దూతగా వచ్చి వాళ్ళని రక్షించాడు. ఇది మనం తెలుసుకోవాలా. మీకా 5:2 అమ్మా. ఏం చెప్పాను? అది బెత్లెహేము ఎఫ్రతా, యేసు ప్రభు జన్మను గురించి చెప్పిన ప్రవచనం అది. యూదావారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు మీలో నుండి ప్రత్యక్షమగుచు ఉండెను. అన్ని సందర్భాలు, ఆయా సందర్భాల్లో అంటే దూతలు వస్తున్నారు, దూతలు కాపాడతారు, దూతలు కూడా మాట్లాడతారు. ఆయా సందర్భాలు ఈయన కూడా వచ్చాడు. మనకు తెలిసిందల్లా ఏంటంటే ఆయన నరావతారికి వచ్చాడు అన్న ఒక సంగతి తెలుసు మనకి. యేసు ప్రభు ఆయన పరలోకం ఉండి దేవుడు పంపగా శరీరాన్ని ధరించుకొని మానవునికి వచ్చాడు అన్న సంగతే మనకు తెలుసు. ఇదే కాదు, పూర్వకాలములో పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమవుతానే ఉన్నాడు. యేసు ప్రభువుగా ప్రత్యక్షమైంది అనేది ప్లరా అంతకంటే ముందుగా చాలా ఉన్నాయి. ఆయన ప్రత్యక్షమవుతున్నాడు. ఇంకా ఫైనల్గా మరొకసారి ప్రత్యక్షమవుతాడు. ఆయన దూతలతో కూడా తెస్సలోనిక పత్రిక 2వ తెస్సలోనిక పత్రికలో ఆ మాట మనం చూస్తున్నాం. ఇక వచ్చిన చూడదు, ఆయన దూతలతో కూడా ప్రత్యక్షమై అనే మాట ఉంది. ప్రత్యక్షమై అప్పుడు ఎరగని వారికి ఎరిగిన వారిని చేస్తాడో, ఎరగని వారిని చేస్తాడు అక్కడ చెప్పింది. అది ఫైనల్ రెవల్యూషన్ అన్నమాట. అది చివరి ప్రత్యక్షత. యేసు ప్రభు 2వసారి వచ్చి తన ప్రియులను తీసుకొని వెళ్ళటం అనేది చివరి ప్రత్యక్షత. అందులో మనం ఉండాలి, లేకపోతే మనము భయంకరమైన పరిస్థితుల్లోకి వెళతాం. ఈ రాత్రికాల సమయమున ప్లరా మనము యేసు ప్రభువుని గురించి అర్థం చేసుకుందాం. ఎందుకంటే మన జీవితం అంతటికి చాలిన దేవునిగా తండ్రి అయిన దేవుడు తన కుమారుని మనకిచ్చాడు కనుక ఆయన ఉంటే చాలు. అది దేవునికి స్తోత్రం. ఆయన ఉంటే చాలు. అన్ని విషయాల్లో ఆయన సహకరిస్తాడు, నీకు తోడుకుంటాడు, ఇమ్మానుయేలుగా ఉంటాడు, నిన్ను రక్షిస్తాడు, సహాయపడతాడు. చాలు. అది అపోస్తలుల సువార్త ప్రయాస అదనమాట. ఎందుకు ఆయన ప్రజలకు అందించడానికి, ఆయన గురించిన వార్త చెప్పడానికి ఇష్టపడ్డారంటే ఈయన కావాలి. ఈయనుంటే జీవము, లేకపోతే మరణమే. కనుక ఆ జీవాన్ని మనం కలిగి ఉందాం. క్రీస్తుని గురించిన సాక్ష్యము మన హృదయాల్లో స్థిరపడి ఉండునుగాక, బలపడి ఉండునుగాక. దేవుడి వాక్యం మనందరి కొరకు దీవించునుగాక.